ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటి తాకట్టు గురించి సేటు ద్వారా నిజం తెలుసుకున్న బాలు ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం. నిజంగానే బాలుకి సేటు ద్వారా ఇంటి తాకట్టు ప్రభావతి పెట్టిందన్న నిజం తెలియబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక బాలు అయితే ఎలాగైనా సరే తన కారుని తను తిరిగి తెచ్చుకోవాలని చాలా కష్టపడుతూ ఉంటాడు. అలా కష్టపడుతూ ఉన్నప్పుడే ఒకరోజు మీనాక్షి భర్త చలపతి బాలు దగ్గరికి అయితే వస్తాడు. బాలు దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, రే బాలు, డబ్బుల కోసం నువ్వు ఎంత బాధపడుతున్నావో మీ నాన్న నాకు చెప్పాడు. ఇదిగోరా 2 లక్షలు అని అంటూ 2 లక్షలు ఇస్తాడు బాలు చేతికి. అయితే మీనాక్షి భర్త అప్పుడే, ఏంటి మావా, ఇన్ని డబ్బులు నాకొద్దు, అసలే నువ్వు కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది కదా, వద్దు మావా అని అంటూ ఉంటాడు. బాలు అయితే, రే, ఆ రోజు నాకు డబ్బులు అవసరమని ఒక్క మాట అన్నాను అంతే. నీ మెడలో ఉన్న బంగారపు చైన్ని తాకట్టు పెట్టి మరీ నాకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావు. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, తీసుకోరా. నీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడే నాకు ఇవ్వు అని అంటూ ఉంటాడు చలపతి. అయితే అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు బాలు. అయితే నిజంగా నువ్వు చాలా మంచివాడు మామ అని అంటూ ఇక ఆ డబ్బులు తీసుకొని ముందు సేటుకి అప్పు తీర్చేయాలని బాలు అయితే ఇక సేటు దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక సేటు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే సేటు అయితే అంటూ ఉంటాడు, ఆ రోజు పౌరుషంగా నోటికొచ్చినట్లు మాట్లాడి తిట్టేసి వెళ్ళిపోయావు కదా, బాకీ తీరుస్తానని నా అవసరం నీకెప్పుడు ఉంటుంది, చివరికి నువ్వు రావాల్సింది నా కాళ్ళ దగ్గరికే అని అంటూ ఉంటాడు సేటు. అయితే ఇక ఆ మాట అన్న సేటుతో బాలు అయితే, అంత సీను లేదు నీకు, నీ దగ్గర ఉన్న బాకీ మొత్తం తీర్చేద్దామని వచ్చాను అని అంటూ ఉంటాడు సేటు. అయితే సేటు దగ్గర బాలు అయితే అప్పుడే ఇక బాలు అన్న మాటకి షాక్ అయిపోతూ ఉంటాడు సేటు. ఏంటి, బాకీ మొత్తం తీర్చడానికి వచ్చావా? అంత డబ్బు నీకు సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది? ఇల్లేమన్నా తాకట్టు పెట్టావా ఏంటి అని సేటు అయితే అంటూ ఉంటాడు. ఇల్లు తాకట్టు పెట్టడమా? ఇల్లు తాకట్టు పెట్టానంటే అది మా నాన్న ప్రాణం. ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఇల్లు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆ ఇంటిని ఎప్పుడూ కూడా మేము తాకట్టు పెట్టాలని ఆలోచనే మాకు రాలేదు. అయినా మా ఇల్లు తాకట్టు పెట్టాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే నీలాగా అందరూ కూడా వడ్డీల మీద వడ్డీలు వేసి మానవత్వం లేకుండా ఏమీ ప్రవర్తించారు, మంచివాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో, అలాంటి వాళ్ళే ఇచ్చారు నాకు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అంటే నాకులాగే ఇంకొకడు వ్యాపారం చేస్తున్నాడా అని అంటూ ఉంటే, నీకులాగా వ్యాపారం చేసేవాళ్ళు కాదు, మంచితనానికి మారుపేరు మానవత్వాన్ని చూపించుకునే వాళ్ళే చేస్తారు అని అంటూ ఉంటాడు. అయినా మీ ఇంట్లో సొంతిల్లే అంటున్నావు, మీ ఇంటిని తాకట్టు పెట్టొచ్చు కదా, నీకు కావాల్సినన్ని డబ్బు ఇస్తాను అని అంటూ ఉంటే, మా ఇల్లు నాకు గుడితో సమానం, ఆ ఇంటిని ఎప్పుడు కూడా నేను అమ్మనివ్వను అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే, అబ్బో, అంత గొప్ప ఇల్లు ఎక్కడుందో ఈ ప్రపంచంలో అని అంటూ ఉంటే, అవును, మా ఇల్లు గొప్పదే నాకు, అయినా మా ఇంటి గురించి నీకెందుకు అని అంటూ ఉంటే, సరే ఓ మాట అడుగుతాను, మీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు సేటు. అయితే అప్పుడు ఇంటి అడ్రస్ అయితే చెప్తాడు బాలు. ఇక సేటు ఒక్కసారే, ఏంటి, ఆ ఏరియాలోనే మీ ఇల్లుందా? ఆ ఏరియా మంచిదే, నాకు కూడా ఆ ఏరియా నుంచి ఒక ఆమె ఇంటి పత్రాలు తీసుకువచ్చి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా నా దగ్గర ఇంటిని తాకట్టు పెట్టి 17 లక్షలు తీసుకువెళ్ళింది అని అంటూ ఉంటాడు సేటు. ఏంటి, ఎవరికీ తెలియకుండా ఆ ఏరియాలో నీ దగ్గర ఇంట్లో తాకట్టు పెట్టి 17 లక్షలు తీసుకువెళ్ళిన ఆ మహానుభావురాలు ఎవరో నేను తెలుసుకోవచ్చా అని అంటూ ఉంటే, ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ ఆమె పేరు ప్రభావతి అని అంటూ సేట్ అయితే పేరు చెప్తాడు. పేరు చెప్పంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే ఏంటి, ప్రభావత? అవును, ఆవిడ పేరు ప్రభావతి. మొన్న వడ్డీ కట్టలేదని ఇదిగో ఈ గాజులు కూడా తాకట్టు పెట్టింది వడ్డీకి అని అంటూ గాజులు చూపిస్తాడు. ఆ గాజులు పేరు వినంగానే, అంటే అమ్మ నాన్నకి తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టి 17 లక్షలు తీసుకుందా? ఎందుకు తీసుకుంది?
అసలు ఇల్లు తాకట్టు పెట్టిన అసలు అవసరం ఏముంది? ఒక్కసారి ఆ ఇంటి పత్రాలు చూపిస్తావా అని అడుగుతూ ఉంటాడు సేటుని. బాలు అయితే ఎందుకు అని అడుగుతూ ఉంటే ఒకసారి చూపించు అని బాలు అడగంగానే ఇంటి పత్రాల్ని చూపిస్తాడు. నాకు ఇవి ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ కాపీ కావాలి అని అడుగుతూ ఉంటే ఎందుకయ్యా అవన్నీ అని అంటూ ఉంటాడు సేటు. ఎందుకంటే ఆ ఇల్లు మాదే, నీకు బాకీ కావాలంటే నువ్వు ఇలా చేయక తప్పదు అని అంటూ ఉంటాడు. అప్పుడే 17 లక్షలు బాకీ వచ్చేస్తుందంటే ఎందుకు ఇవ్వను, కాఫీ తీసివ్వని అక్కడే పనిచేస్తున్న అమ్మాయికి అయితే చెప్తాడు. అప్పుడే ఆ అమ్మాయి అయితే ఇంటి పత్రాలను కాపీ తీసి ఇస్తుంది. ఇదంతా ఇలా జరుగుతుండగా చాలా కోపంగా బాలు అయితే ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గుమ్మం దగ్గరే సత్యం అయితే ఇంటిని చూస్తూ ఉంటాడు. ఏంటి నాన్న ఇంటిని అలా చూస్తున్నావేంటి అని అంటూ ఉంటే ఏం లేదురా, ఇంటికి రంగులు వేయించి చాలా రోజులైంది, అందుకే రంగులు వేద్దామని చూస్తున్నాను. అలా చూస్తూ ఉంటే దీన్ని ఎంత కష్టపడి కట్టానో అని అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి అని సత్యం అంటూ ఉంటాడు. నువ్వెంతో కష్టపడి కట్టుకున్నానని ఇల్లుని చూసి మురిసిపోతున్నావో, కానీ అమ్మ 17 లక్షలకి ఆ సేటు దగ్గర ఇంటిని తాకట్టు పెట్టింది అని అంటూ బాలు అయితే సత్యానికి నిజం చెప్పేస్తాడు. ఆ మాట విని ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును నాన్న, 17 లక్షలకి అమ్మ ఇంటిని తాకట్టు పెట్టింది. అసలు అమ్మ ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదో అని అనుకుంటూ ఇక లోపలికైతే కోపంగా వెళ్తాడు. సత్యం ప్రభావతి అని గట్టిగా పిలుస్తాడు. ఇంటి పత్రాలు తీసుకురా అని అడుగుతూ ఉంటాడు. ప్రభావతిని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంటి పత్రాలు ఎందుకు? ఈ బాలుగాడు అప్పు తీర్చడానికి ఇంటిని తాకట్టు పెడతారా ఏంటి? ఇలా ఎంతో గొప్పైన ఈ ఇంటిని మీరు కష్టపడి కట్టుకున్న ఇంటిని తాకట్టు పెడితే నేను చూస్తూ ఊరుకుంటానా? ఇంటిని అస్సలు కూడా తాకట్టు పెట్టడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతి చెంప పగలగొడతాడు సత్యమైతే. ప్రభావతి చెంప పగలగొట్టి ఇంటిని తాకట్టు పెట్టడానికి ఇష్టం లేదని నువ్వే ఇంటిని తాకట్టు పెట్టి 17 లక్షలు తీసుకొచ్చావా అని సత్యమైతే నిలదీస్తూ ఉంటాడు ప్రభావతిని. ఆ మాట విని ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ సేటు దగ్గర ఇంటిని ఎందుకు తాకట్టు పెట్టావు? చెప్పు చెప్పు ప్రభావతి అని నిలదీయంగానే అది రోహిణి బ్యూటీ పార్లర్లోకి 10 లక్షలు ఇచ్చానండి. ఎలాగో కాబోయే కోడలు తను కూడా బాకీ తీర్చేస్తానని చెప్పింది, అందుకని అని అంటూ ఉంటుంది ప్రభావతి. అది విని బాలు కోపంతో రగిలిపోతూ మరి తీర్చిందా, వడ్డీ అయినా కట్టిందా అని అడుగుతూ ఉంటే నెలలా వడ్డీ కట్టేస్తూనే ఉందిరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. నెల వడ్డీ కడుతుంటే నీ చేతి బంగారపు గాజులను వడ్డీ కింద ఉంచుకోమని ఎందుకు సేటుకిచ్చావో అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదో. నీ దృష్టిలో నేను చనిపోయాను అనుకునే కదా నువ్వు ఇదంతా చేస్తావు. ఇక మీద నీకు నాకు ఎటువంటి సంబంధం లేదో అని సత్యం ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ప్రభావతి సత్యం కోపాన్ని ఎలా తగ్గిస్తుంది, ఇంటిని ఎలా విడిపిస్తుందో రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్